వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. యాక్షన్ కింగ్స్ మధ్యలో సీతాపయనం ఎలా జరిగిందనేది ఆన్ స్క్రీన్ మాట, కానీ కూతురు కోసం ఏమైనా చేస్తా అనేది ఆఫ్ స్క్రీన్ మాట. ఈ రెండు మాటలని వాళ్ళ నోటే తెలుసుకుందాం. సీతాపయనం టీం మన ముందుంది. సో అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో నిరంజన్ గారు. హలో ఐశ్వర్య గారు. సార్, మిమ్మల్ని చూడడం అనేది మిమ్మల్ని ఎప్పటి నుంచో ఒక యాక్షన్ కింగ్గా చూస్తున్న వాళ్ళందరికీ ఒక డ్రీమ్. బట్ మీరు మూవీని డైరెక్ట్ చేయడం అనేది చాలా కొత్తగా ఉంది. సో ఏంటి సార్ ఈ కొత్త కోణం? యాజ్ ఎ ఫాదర్గా తీసుకున్న టర్నా లేకపోతే ఏంటి సార్? లేదండి, నాది ఇది 15th మూవీ యాజ్ ఎ డైరెక్టర్. ఫర్ డాటర్గా మీరు ఇంకా యాక్షన్ కింగ్గా కంటిన్యూ అవ్వకుండా ఒక లవ్ స్టోరీని తీయడం అనేది యాక్షన్ కింగ్ అది జనం ఇచ్చిన ఒక టైటిల్ అనుకోండి. అది కంటిన్యూ అవుతూనే ఉంది. బయట సినిమాలు చేస్తూనే ఉన్నాను అన్ని భాషల్లో. బట్ చాలా ఎక్కువ ముందులాగా ఎక్కువ చేయట్లేదు. బట్ సెలెక్టివ్గా చేస్తున్నాను. అఫ్ కోర్స్ ఇది ఈ డైరెక్షన్ అనే ఒక ప్యాషన్ తీసుకొని చేసింది ఇది బికాస్ ఆఫ్ ఐశ్వర్య. డాటర్ ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పి పిక్చర్ స్టార్ట్ చేశాను. అండ్ అగైన్ ఒక్కరితో స్టార్ట్ అయ్యి ఇంకొకరితో కూడా ఈయన్ని కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో సార్, అంటే ఒక రకంగా సీతా పయనం దిస్ జర్నీ కూడా ఒక లాంగ్ ప్రయాణం అంతా కూడా డిఫరెంట్గా రోలర్ కోస్టర్గా జరిగిందని అనుకోవచ్చా సార్? అవునండి, అన్నీ ఉంటుంది కదా. రోడ్ అన్నప్పుడు అన్ని స్ట్రైట్గా ఉండదు. లెఫ్ట్ వెళ్ళాలి, అక్కడ ఎవరో వచ్చి ఆపుతారు. సో మళ్ళీ కాసేపు ఆగాలి, తర్వాత వెళ్ళాలి. ఒక్కొక్కసారి రోడ్ క్లీన్గా ఉంటుంది, ఒక్కొక్కసారి చాలా యూనో. బట్ డెస్టినేషన్ అనేది మాత్రం కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. సూపర్. అండ్ డెస్టినేషన్లో మేబీ స్ట్రాంగ్ మీరు అదే బిలీవ్ చేస్తారు ఐశ్వర్య గారు, దట్ అంటే ఫాదర్ లవ్ ఆన్ డాటర్ వల్లనే ఈ మూవీ ఇంత కష్టం వచ్చినా కూడా ఒక సక్సెస్ఫుల్గా ఇప్పుడు రిలీజ్ అవ్వబోతుంది అనేది మీరు బిలీవ్ చేస్తారా? నాన్నగారు ఎప్పుడూ నాకు ఒక స్ట్రాంగ్ పిల్లర్ ఇన్ ఎవ్రీ వే. మూవీస్ మాత్రం కాదు, నా పర్సనలీ కూడా ఎప్పుడు ఒక మదర్ ఫాదర్ అనేది ఒక నాకు స్ట్రాంగ్ పిల్లర్. అండ్ ఫాదర్స్ డాటర్స్ కోసం ఏమైనా చేస్తారు, అది అందరికీ తెలుసు. బట్ ఇది నా కోసం మాత్రం కాదు, మా నాన్నగారు సినిమా మీద ఉండే ఒక ప్యాషన్ కూడా. సో హిజ్ ఇంటెన్షన్ ఈ మూవీకి చాలా ప్యూర్, ఈ మూవీ లాగానే. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. స్వీట్. అండ్ సార్, ఇప్పుడు ఫస్ట్ మీకు స్టోరీ నెరేట్ చేసినప్పుడు యాజ్ ఎ డైరెక్టర్గా చెప్పారా లేకపోతే యాజ్ ఎ ఫాదర్గా చెప్పారా మీకు? ఆబ్వియస్లీ యాజ్ అ డైరెక్టర్ మనం వెన్ వీ టాక్ అబౌట్ ఎనీథింగ్ ప్రొఫెషనలీ అది ఆటోమేటిక్గా అది చేంజ్ అయిపోతుంది. సో ఇది నాకు ఒక వన్ లైన్ వచ్చి చాలా యునో ఇయర్స్ ముందు చెప్పారు నాకు. అండ్ అది డెవలప్ అయ్యి ఇప్పుడు ఇట్స్ అ బ్యూటిఫుల్ మూవీ. వావ్. సో మరి డైరెక్టర్గా చెప్పినప్పుడు సార్ ఎలా చెప్పారు, అండ్ ఫాదర్గా చెప్పినప్పుడు మీకు ఏమైనా సజెషన్స్ ఇచ్చారా? ఈ రోల్ ఇలా చెయ్యమ్మా, ఈసారి ఇలా క్లిక్ అయ్యేలాగా నో, నథింగ్ లైక్ దట్. ఫస్ట్లీ మనం అలా వీ డోంట్ సీ ఇట్ లైక్ దట్, యునో ఫాదర్ డాటర్, డైరెక్టర్ డాటర్ అలా మనం వీ నెవర్ సీ ఇట్ లైక్ దట్. ఐ థింక్ హీఈస్ ఆల్వేస్ వెరీ ప్రొఫెషనల్. ఎప్పుడు నరేట్ చేస్తారో అది ఆటోమేటిక్గా అది ప్రొఫెషనల్ అయిపోతుంది. సో యా, లైక్ అంటే వీ హ్యావ్ ఏ స్లోగన్ కదా, తమ్ముడే పేకాటే లాగా. డాటర్ ఇస్ డాటర్, బట్ వెన్ కమ్స్ టు డైరెక్టర్ యు ఆర్ ఎ హీరోయిన్ ఫర్ హిమ్. ప్రొఫెషన్ ఇస్ ప్రొఫెషన్ అంతే. అవును, అందరూ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. ఇక్కడ ఫాదర్ డాటర్ యాంగిల్ లేదు అసలు. ఓకే. సో అండ్ మీకు లైక్ అంటే ఇప్పుడు మేము అర్జున్ సార్ని చూసినప్పుడు మాలాంటి వాళ్ళకి సార్ని చూడడమే వావ్ అనే ఫీలింగ్ ఉంటుంది. బట్ సార్ డైరెక్షన్లో మీరు యాక్ట్ చేయడము, అది కూడా యాక్షన్ కింగ్గా పేరున్న సార్ డైరెక్ట్ చేస్తున్న మూవీలో మీరు హీరోగా రావడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ప్రిపరేషన్ ఉండాలి, రైట్? ఎందుకంటే యాక్షన్ కింగ్ గారు అర్జున్ సార్ డైరెక్ట్ చేస్తున్నారు, నాకు యాక్షన్ కూడా కంపోజ్ చేస్తున్నారు. సో అన్ని ప్రిపరేషన్స్ ఉండాలి, అన్ని ప్రిపరేషన్స్ చేసుకుని నేను వచ్చాను ఈ మూవీ కోసం. అంటే మేజర్ ప్రిపరేషన్ అంటే సార్ ఎక్కువ యాక్షన్స్ ఉంటాయి కదా, సో ఆ విషయంలో పర్టికులర్గా ఉంటారనే థాట్ ఉందా, లేకపోతే స్టోరీ నెరేట్ చేస్తున్నప్పుడు మీరు మేజర్గా కొంచెం కష్టపడ్డ థింగ్ ఏంటి? లేదు, నాకు తెలుగు ఫస్ట్ టైం కదా, నేను కూడా నాకు తెలుగు మాట్లాడడానికి చాలా కష్టం ఉంది. ఇంత బాగా మాట్లాడుతున్నారు. లేదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. సో సార్ ఎప్పుడు అది వన్ లైన్ చెప్పారు, అని అక్కడే చాలా ఇంప్రెస్ అయిపోయాను నేను. అది ఆ క్యారెక్టర్కి వెళ్ళిపోయాను, ఒక ట్రాన్స్ లాగా ఉంటుంది ఆ క్యారెక్టర్ నాకు. సో చాలా ఛాలెంజింగ్ అనిపించింది నాకు. సో తర్వాత అన్నీ ఉంది, డాన్స్, ఫైట్స్, అన్ని హైలైట్స్, హీరోకి ఏమేమి చేయాలో క్యారెక్టర్లో అన్నీ సార్ కరెక్ట్గా కంపోజ్ చేసి ఎలివేషన్ ఇచ్చి, సో అన్నీ కరెక్ట్గా చేస్తే నాకు చాలా ఇంప్రెస్ అయ్యాను. నేను డెఫినెట్లీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ.
True. అండ్ సర్ బ్యానర్ తో నేను ఇక్కడ అసలు నో వన్ కెన్ సే నో అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు మీకు సార్ తో చేయడం అనేది ఒక లక్ లాగా ఫీల్ అవుతున్నారా, లేకపోతే ఇది ఒక ఛాలెంజింగ్ ప్రెషర్ లాగా ఫీల్ అయ్యారా మూవీ ఓకే చేశాక? ప్రెషర్ ఏం లేదు, ఇట్స్ డెఫినెట్లీ అ బిగ్ లెర్నింగ్ కర్వ్. ఎక్కడో ఒక స్టార్టింగ్ పాయింట్ ఉండదు కదా, ఎన్ని ఆర్టిస్ట్ కోసం అది స్టార్టింగ్ పాయింట్. అది నా అదృష్టం. సార్ ఇస్ మై స్టార్టింగ్ పాయింట్ ఇన్ తెలుగు. సార్ అండ్ కాస్ట్ విషయంలో కూడా ఈ మూవీలో మీరు చాలా కేర్ తీసుకున్నట్టు అనిపించింది సార్ వెన్ ఐ సీ ద కాస్ట్. సో మ్యూజిక్లో కానీ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ని ఎక్కడ తీసుకోవాలి అండ్ కొత్త వాళ్ళని ఎక్కడ ఇంట్రొడ్యూస్ చేయాలనేది మీరు చాలా కేర్ తీసుకున్నట్టు అనిపించింది సార్. సో వాట్ యూ సే అబౌట్ దట్? అంటే ఈ కథ డిమాండ్ చేస్తుంది ఏ క్యారెక్టర్స్నైనా. ఈ క్యారెక్టర్కి బాగా యాక్ట్ చేసే వాళ్ళే కావాలి అన్నప్పుడు వస్తారు ఆర్టిస్టులు. ఓకే ఓకే ఈ క్యారెక్టర్కి ఎవరు అనుకున్నప్పుడు ప్రకాష్ రాజ్. ఎస్, ప్రకాష్ రాజ్ ఇస్ అ ఫెంటాబులస్ యాక్టర్. ఆయనకి ఇక మనకి ఇది ఎలాగైనా తీసుకోవాలి ఇదైనా. అండ్ అగైన్ ఫాదర్ క్యారెక్టర్ ఉంది, ఐశ్వర్యకి ఫాదర్ క్యారెక్టర్ అంటే సత్యరాజ్ గారు. ఈవెన్ ఈజ్ ఏ వర్సటైల్ యాక్టర్, అన్ని భాషల్లో యాక్ట్ చేస్తున్నారు. సో వీళ్ళు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా, అలాగే యూనో వి సెలెక్ట్. అండ్ ద మ్యూజిక్ మీరు అడిగారు. మ్యూజిక్ అనూప్ రూబెన్స్ యూనో హెస్ డన్ చాలా మంచి మంచి సినిమాలు అసలు చేశారు. సాంగ్ చాలా హిట్ అయిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి సార్? అసలు ఆ సాంగ్ అందరు ప్రతి ఒక్కరు హుక్ స్టెప్స్ వేస్తున్నప్పుడు కానీ సో ఓకే మా డాటర్ మూవీలో సాంగ్ ఇట్లా ఇంత హిట్ అయిందనే ఫీలింగ్ వచ్చిందా లేకపోతే? చాలా సంతోషం కదా. నార్మల్గా మనం లైఫ్లో అందరూ అనుకుంటూ ఉంటాం, అనుకునేదంతా జరిగితే చాలా హ్యాపీ కదండి. అందుకన్నా ఇంకేం కావాలి. సో సాంగ్స్ నిజంగా అనుకున్నాం గ్యారంటీ ఇది బాగా పెప్పీ సాంగ్, ఇది పెప్పీ ట్యూన్స్, ఇది జనానికి నచ్చుతుంది 100% అనుకున్నాము, అది నచ్చింది. సో చాలా సంతోషం. సార్ అండ్ కాస్ట్ విషయంలో అన్నట్టుగానే ఇందాక మీరు ఇక్కడ ఉన్నటువంటి కాస్ట్ కానీ ఇప్పుడు సిరి హనుమంత్ కావచ్చు లేకపోతే కొరియోగ్రఫీ విషయంలో ఫీమేల్ కొరియోగ్రాఫర్స్ని కూడా మీరు చూస్ చేసుకున్నారు. సో అలా చాలా చూజీగా ఉన్నారా సార్ మీరు కాస్ట్ విషయంలో, క్రూ విషయంలో అంతా కూడా? కొరియోగ్రాఫ్ అన్నారు. సో కొరియోగ్రాఫ్లో ఒక సాంగ్ లలిత శోభిత గారు, తర్వాత షష్ఠి వర్మ, వాళ్ళంతా నిజంగా దే హెవ్ డన్ అ వండర్ఫుల్ జాబ్. షష్ఠి వర్మ చాలా యంగ్ అమ్మాయి బట్ చాలా బాగా చేసింది. ఇంతకుముందు ఇది పుష్ప అంతా ఆ సినిమాలో కూడా వర్క్ చేసింది. సో యాదో సాంగ్, ఆ సాంగ్ అంతా అమ్మాయి చేసింది అది. అండ్ యంగ్ అయినా వాళ్ళు డిఫరెంట్గా కన్సీవ్ చేస్తున్నారు. ఒక యంగ్ టాలెంట్ని సినిమాలో పెట్టుకోవాలి అనేది మెయిన్ మోటివ్. సూపర్ సార్. అండ్ అలా చాలా ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే వచ్చింది మూవీ తోటి. అండ్ టీజర్ కూడా మీరు ఈ వర్క్ చేసే అంతసేపు కూడా మీకు ఏమన్నా యాక్షన్ సీక్వెన్సెస్ కూడా మీకు ఏమన్నా యాడ్ ఆన్ చేశారా ఈ సీన్స్? ఈ ఫిల్మ్లో నాకు యాక్షన్ లేదు. ఓకే, యాక్షన్ కింగ్ ఉన్నారు, నిరంజన్ ఉన్నారు, ధ్రువ సర్జా ఉన్నారు. సో వాళ్ళతో యాక్షన్ మంది చేస్తారు, నేను లేదు. డైలాగ్స్ తోటి యాక్షన్ అసలు అవసరం అనిపించింది నాకు. ఏ ప్రాబ్లం ఉందా మీకు దిగిపోండి అని అన్నప్పుడు ఆ డైలాగ్ చాలా కొత్తగా అనిపించింది. ట్రూ. అండ్ మీకు ఎప్పుడన్నా అనిపించలేదా డాడీకి ఇలా యాక్షన్ కింగ్ నేమ్ ఉంది, సో నేను ఇలా కూల్ లవ్ స్టోరీ చేస్తే ఆడియన్స్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు కదా? థింక్ చేయలేదు. ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ ఒక మనం ఇంట్రడ్యూస్ అవుతున్నామంటే మనకి కళ మీద ఒక ప్యాషన్ ఉండాలి, నాట్ ఫాలో మై ఫాదర్ నాన్నగారు యునో టైటిల్స్ అండ్ స్టఫ్. ఇది యునో జనాలు ఇచ్చింది ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ అండ్ హీ స్టిల్ యునో డూయింగ్ ఇట్. అండ్ ఇది నాన్నగారి ఐడెంటిటీ. సో ఐ వుడ్ నాట్ లైక్ టు tread on that. Wow. So sweet. And we give the heart to you. మా తెలుగు ఆడియన్స్ నుంచి హార్ట్ ఇచ్చేస్తున్నాం మీకు. బట్ స్టిల్ మీకు ఒక ప్రెషర్ అనేది ఉంటుంది కదా, దట్ లెగసీ మీరు క్యారీ ఫార్వర్డ్ చేయడానికైనా? ప్రెషర్ కాదు, ఒక బాధ్యత ఉంటుంది. అండ్ అది నాకు ఫస్ట్ నుంచి అది నాకు తెలుసు. సో అందుకే మనం ఏం చేస్తున్నామో కొంచెం యూనో క్లియర్గా ఉండాలి, ష్యూర్గా ఉండాలి, క్రాఫ్ట్ కొంచెం బాగా తెలియాలి. అండ్ ఇట్స్ అ లెర్నింగ్ ప్రాసెస్ అంతే. సో మీరు తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు అంటే ఎన్ని డేస్ లో నేర్చుకున్నారు తెలుగు? నేను ఇంకా ట్రై చేస్తున్నాను. ట్రై చేస్తున్నట్టు లేదు, ఎంతో స్పష్టంగా కొన్ని పదాలు వింటుంటే మీ నోట్లో నుంచి ఎంత బాగుంది తెలుసా. బాధ్యత లేదు, నేను చక్కగా నిలబెట్టాలి, కళ అంటున్నారు. అంటే ఈ పదాలన్నీ మీరు చక్కగా మాట్లాడుతున్నారు. ఎలా ఎన్ని డేస్ లో నేర్చుకున్నారు మీరు?
ఐ థింక్ మూవీ స్టార్ట్ అయ్యే నుంచి Okay. యూనో అండ్ చిన్నప్పటి నుంచి చాలా మంది స్టాఫ్ ఉన్నారు కదా, సో అన్ని భాషలు మాట్లాడతారు, కన్నడ, తమిళ్, తెలుగు. సో ఎప్పుడు విన్నాను, మాట్లాడలేదు. ఇప్పుడు ట్రై చేస్తున్నాను అంతే. సూపర్ అండ్ సూపర్ అండి. అండ్ నిరంజన్ గారు, అంటే మీ రోల్ ఇంతకు ముందు చేసిన జోనరాస్ చాలా డిఫరెంట్ ఉన్నాయి. లైక్ థ్రిల్లర్ ఒకటి ఉంటే, కమర్షియల్ ఆస్పెక్ట్లో మీకు మంచి నేమ్ కూడా వచ్చింది. బట్ ఈ రోల్ ఎంత డిఫరెంట్గా ఉండబోతుంది? డెఫినెట్లీ ఇది ఒక మచ్యూర్ ఆర్టిస్ట్ ఒక ఫీల్ వచ్చేసింది. కొంచెం ప్రొఫెషనలిజం ఎక్కువ. డెఫినెట్లీ, ఎందుకంటే సటిల్ యాక్టింగ్. సార్ డెఫినెట్లీ ట్రైన్ చేశారు నన్ను, ఇలా కావాలి, సటిల్గా కావాలి. నేను ఒక కమర్షియల్ ఫార్మాట్లో ఉన్నాను, ఎందుకంటే నేను కన్నడలో చాలా కమర్షియల్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చాను కూడా నన్ను సీతాపయనం అంటే అలా చేసేది సార్, లేదు కామ్ నేను చెప్పి. సో అది ఒక డిఫరెంట్, ఒక మంచి లేయర్డ్ ఆర్టిస్ట్ లాగా నన్ను ట్రైన్ చేశారు సార్. సో ఈ మూవీతో నాకు ఒక చాలా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. షేడ్స్ ఉన్నాయి, ఓకే, ఇలా ఉండాలి, ఈ స్టేజ్లో ఇలా ఉండాలి, స్టేజెస్ ఉన్నాయి. రైట్. సో ఆ స్టేజ్ని బట్టి మీలో ఉన్న బిహేవియర్ కానీ అది చేంజెస్ వస్తూ చేంజెస్ ఉంటాయి. అవుతుంది. చాలా లెవెల్స్, చాలా లేయర్స్ ఉంది నా క్యారెక్టర్. అండ్ సార్ నుంచి మేజర్గా ఈ జర్నీ మొత్తంలో ఆల్మోస్ట్ 3.5 years పైనే అయింది కదా మనకి. సో 3 years ప్లస్ అయింది మూవీ స్టార్ట్ అయ్యి కూడా. సో ఈ జర్నీలో సార్ నుంచి మీరు బాగా నేర్చుకుంది ఏంటి, అండ్ మీకు బాగా ఇన్స్పైర్ చేసిన థింగ్ ఏంటి? డెఫినెట్లీ యాజ్ ఆర్టిస్ట్ దర్ ఇస్ లాట్ టు లర్న్, చాలా ఉంది. ఎందుకంటే 45 years నుంచి సార్ అది వెరైటీ రోల్స్ చేసేసారు. సో డెఫినెట్ నేను ఒక చిన్న ఆర్టిస్ట్, ఇప్పుడే బడ్డింగ్ ఆర్టిస్ట్ కదా. సో డెఫినెట్లీ యాక్షన్ గురించి, యాక్టింగ్ గురించి, అది ఒక్కొక్క షాట్ ఎలా చేయడం అని నన్ను కూడా ఒక డైరెక్టర్ లాగా ఒక ఉంది థాట్. ఓకే, సో అది కూడా నేను సర్ని చూసిన తర్వాత ఇలాగ ఉండాలి, ఇలా చేయాలి, ఆ ప్యాషన్. లేదు డెఫినెట్లీ అది కూడా ఒక ప్యాషన్ కదా. ఒకవేళ అలా ఛాన్స్ వచ్చి సార్ని మీరు ఒకవేళ మూవీ చేయాలి అని అయ్యో వద్దండి అంత పెద్ద విషయం లేదండి. ఓకే సార్, లైక్ ఇప్పుడు ఈ మూవీలో మీరు యాక్షన్ సీన్స్ కూడా డిజైన్ చేశారు కదా. సో అంటే ఇందులో చాలా కూల్, లవ్, అంత ప్లెజెంట్గా జరుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది, ఫ్యామిలీ ఓరియంటెడ్ కనిపిస్తుంది. సో ఇందులో యాక్షన్ సీన్స్ ఎలా బిల్డ్ చేస్తారు సార్? మనం ఇండియన్ సినిమాస్లో ఒక్క జానర్లో మనం సినిమానే చేయలేము. ఒక సాఫ్ట్ అంటే సాఫ్ట్ అంటే వచ్చి చూసేవాళ్ళు డిఫరెంట్ ఆడియన్స్ వస్తారు. ఆడియన్స్ వాళ్ళకి ఎక్కడరా ఫైటే లేదు, ఎక్కడరా కామెడీ, నవ్వడానికి ఏం లేదు కదరా అని ఇలా ప్రతి ఒక్కరు అనుకుంటారు. సో మనం ఏ కథ చేసినా దాన్ని మెయిన్ ఇది జ్యూస్ అలాగే పెట్టుకొని ఇంకా వాళ్ళకి ఏమి ఇష్టమో అది కూడా కొంచెం ఇవ్వటం అనేది ఒక ఛాలెంజింగ్ అనే విషయం. ఓకే, సో అది ఓ రకంగా స్టిల్ అంటే సార్ ఒక మీకు ఇన్ని ఇయర్స్ జర్నీ ఇండస్ట్రీలో ఉన్నా కూడా మీకే కొంచెం ఛాలెంజింగ్గా అనిపించింది అనొచ్చా ఈ మూవీ? గ్యారెంటీ అండి. ఎస్పెషల్లీ ఈ కథ రాయటం అనేది బాగా ఛాలెంజింగ్ నాకు. అంటే చాలా కథలు చేసాము, పేరు లేకుండానే చాలా కథలు రాసిచ్చి అదంతా చేసాము. బట్ అదే కంపారిటివ్లీ అదంతా ఆ ఎక్స్పీరియన్స్ అంతా చూసేసరికి ఇది నాకు కొంచెం ఛాలెంజింగ్గా ఉండింది, ఈ కథ రాయటం అనేది. అది మీరు పిక్చర్ చూస్తే తెలుస్తుంది. ట్రూ సార్. అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు ఇంకో ఛాలెంజ్ కూడా ఉండొచ్చు కదా సార్, యాడ్ ఆన్ ఏంటంటే ఒకప్పుడు ఆడియన్స్కి, అంటే మన ఓల్డ్ ఆడియన్స్కి కావచ్చు, వీళ్ళందరికీ ఫ్యామిలీ జానరాస్ బాగా నచ్చుతాయి. బట్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడున్న జనరేషన్కి కూడా అది కనెక్ట్ అవ్వడానికి మరి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అవునండి, నేను రోజు అప్డేట్ అవుతుంటానండి. ఇప్పుడు మీ దగ్గర ఏమైనా ఉంటే ఈరోజు నేర్చుకోవాలంటే గ్యారంటీ నేను నేర్చుకుంటాను. ఓకే, సో అది ముందు నుంచి నాకు అలవాటు ఉంది. నాకు తెలియంది 100% చెప్తాను, ఇది నాకు తెలియదు అని ఒప్పుకుంటాను. అది తెలియదంటేనే మనం నేర్చుకోవడానికి ఇది ఉంటుంది, స్కోప్ ఉంటుంది. సో అది అప్డేటింగ్ గ్యారంటీ. మీరు అడిగిన క్వశ్చన్కి నేను అప్డేట్ అయ్యానండి. ట్రూ సార్, మీరు అప్డేట్ అయ్యారు. అంటే ఇప్పుడున్న హీరోస్కి కూడా ఈక్వల్గా ఫుల్ ఫైట్ ఇచ్చేట, అసలు మీరు ఏజ్ బ్యాక్ వెళ్ళిపోయారు సార్, ఆ రేంజ్లో అప్డేట్ అయ్యారు. లేదు అలాగే లేదు సార్. బట్ స్టిల్ ఒక మూవీ తీసేటప్పుడు ఏవి ఎప్పుడు ఎలా వైరల్ అవుతాయో తెలియదు, అలా చూసుకుంటూ వెళ్తూ ఉంటే స్టిల్ మీ మూవీస్ కానీ, మీ సీన్స్ కానీ, మీ యాక్షన్ డైలాగ్స్ కానీ స్టిల్ ఇంకా ఫేమ్ అవుతున్నాయి. కొన్ని లైక్ మీమ్స్ మీకు ఐడియా ఉండొచ్చు సార్, మీరు మీమ్స్ చూస్తారా సార్?
ఏది నేను చూస్తాను. అలా మీది ఒక డైలాగ్ ఏ ఫోన్ పెట్టేరా అని కొన్ని థింగ్స్ అన్ని తిడుతూ ఉంటారు. అది అసలు ఎలా వైరల్ అయింది సార్? అయ్యయ్యో, అది స్టోరీ ఎలా జరిగిందంటే, కిలాడి అని ఒక సినిమా, రైట్ సార్. కిలాడి అని ఒక సినిమా, అందులో డైరెక్టర్ చెప్పారు ఇలాగా మీరు ఒకటి తిట్టేది ఇలా తిట్టేయండి అన్నారు. ఏం తిట్టాలి అని, ఇష్టానికి తిట్టండి సార్ అని. ఓకే. ఇష్టానికి తిడితే నేను అస్సలు ఒక్క భూత పదం కూడా నేను చెప్పనండి అని. లేదు సార్ ఇది రాదు, సినిమాలో రాదు ఇది, ఓకే. మరి రాకపోతే ఎందుకు చెప్పమంటారు అన్నాను. లేదు డబ్బింగ్ కూడా మనం చేయం అది, సో ఇది మీరు చెప్పేయండి, దాని మీద మ్యూజిక్ వస్తుంది, గట్టిగా ఆ వర్డ్స్ మనం చెప్తేనే కానీ ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్ రాదు. రైట్ రైట్ సార్. సో యాక్షన్ చెన్నారు, నేను స్టార్ట్ చేశాను, ఫుల్ చెప్పేశానండి. ఓకే. చెప్పేసి అందరూ క్లాప్స్ కొట్టారు. ఏమండి ఇన్ని బూతులు తెలుసా మీకు? తెలియదండి, విని అది అక్కడ ఇక్కడ ఇన్నవన్నీ కంబైన్ చేశారు. ఆ తర్వాత ఏమైందంటే, తర్వాత డబ్బింగ్ చేయమన్నారు. అయ్యి డబ్బింగ్ అంతా చేయను. లేదు సార్ మీరు చేయండి, మీరు కరెక్ట్గా అక్కడ బీప్ వేస్తాము, బీప్ వేస్తే రాదు. 100%, 100% ప్రామిస్ 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 చేశారు. ఇది అయిపోయింది. సో నేను చెప్పేశాను, ఫస్ట్ టైం బూత్కి నేను డబ్బింగ్ చెప్పానండి. సో వాయిస్ అంతా ఇచ్చేసానండి. అది అయిపోతే ఒకరోజు ఇంట్లో కూర్చుని సినిమా వస్తే ఓటీటీలో వస్తుంది ఇష్టానికి నా వాయిస్ అని ఫుల్ బూతులు, అయ్యో అని చూసుకున్నాను. చూసి మళ్ళీ ఫోన్ చేస్తే, ఎందుకండి ఏనని అన్నారు కదా, ఎందుకు ఫుల్ వచ్చేసిందండి, మానం పోయింది నాకు అంటే చెప్పారు, లేదు ఓటీటీకి ఇచ్చేటప్పుడు బీప్ వేస్తే ఒప్పుకోరాళ్ళు, అందుకే వేసాం సార్. అయ్యయ్యో అని అలా జరిగిందండి అది. సో ఇప్పుడు మొత్తంగా అది అసలు బీపే లేకుండా మొత్తం వైరల్ అయిపోయి సెన్సేషన్ అయిపోయింది. చూస్తే స్టాప్ స్టాప్ అనేవారు ఇంట్లో, ఓకే. చూస్తే మొత్తం అందరూ నాన్ స్టాప్ గా వేస్తున్నారు. చాలా సార్. అసలు మీమర్స్ కి అయితే మీరు ఒక సూపర్ డైలాగ్ ఇచ్చారు, అబ్బా మంచి డైలాగ్ వచ్చింది అనే ఫీలింగ్. ఫోన్ సో అప్పటి నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఉన్నట్టు. ఇక ఎవరు ఏం చెప్పినా బీప్ వేస్తానని చెప్పినా నేను నమ్మట్లేదు, నాకు నమ్మకం లేదు దొర అలాగా. రైట్ సార్. అండ్ ఈ మూవీ అనేది లైక్ సార్ ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నప్పటికీ కూడా స్టిల్ కొంత మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఒక జోనరా అనేది బాగా అలవాటు అయిపోయింది. యాక్షన్స్ ఉండాలి, లేదా స్లోమో ఉండాలి, లేదా కొంచెం ఒక పాన్ ఇండియా మూవీ అంటే పక్క డెఫినెట్గా ఫైట్స్ ఎక్కువనే ఉండాలి అనే థాట్ వచ్చేసింది. సో ఈ మూవీ ఎలా కనెక్ట్ అవుతుంది అంటారు సార్? యాజ్ ఎ డైరెక్టర్గా మీరే చెప్పారు. అదే ఇంతకు ముందు చెప్పినట్టు కొంచెం అప్డేట్ చేసుకొని ఈ జానర్ సినిమా చేయాలంటే అలాగే యూనో అంత ఫ్యామిలీ అండి బాగుంటుంది, అందరూ ఫ్యామిలీ ఎంత పాజిటివ్గా ఉంటుంది అని చెప్తే జనానికి అది పెద్దగా ఇంట్రెస్టింగ్గా ఉండదు. రైట్. సో టు మేక్ ద మూవీ ఇంట్రెస్టింగ్, అన్ని ఇంగ్రీడియంట్స్ ఈ ఫైట్స్ ఇవన్నీ, బట్ ఏది అన్యాచురల్గా పెట్టకూడదు, అది ఛాలెంజ్. రాసేటప్పుడు అదే నాకు ఛాలెంజ్ వచ్చింది, అన్యాచురల్గా ఉండకూడదు, ఇది న్యాచురల్గానే ఆ ఫ్లోలోనే అలా ఉండాలి, ఫైట్ రావాలి అని. సో అలా జరిగిందండి ఇది. సో సిచ్యువేషనల్ కామెడీ కానీ సీరియస్నెస్ కానీ ఏదైనా సిచ్యువేషనల్గా వెళ్ళాలి. రైట్. మీకు కూడా లైక్ ఇప్పుడు ఒక పర్ఫార్మెన్స్, ఒక సీన్ ఇలా యాక్ట్ చేస్తున్నప్పుడు ఇది చాలా కష్టం, ఇది ఛాలెంజింగ్గా ఉంటుంది, బికాస్ ఇటు తెలుగు ఆడియన్స్కి కూడా బాగా నచ్చితేనే అప్కమింగ్ వాళ్ళు నన్ను ఎక్కువగా లవ్ షవర్ చేస్తారు, లేకపోతే మోర్ మూవీస్ కూడా చేస్తున్నప్పుడు ఇష్టపడతారు అన్నప్పుడు మీకు బాగా టఫ్ అనిపించిన సీన్స్ ఏంటి? టఫ్ అంటే అన్ని షేడ్స్ ఉంది ఈ క్యారెక్టర్లో. సో ఫాదర్ డాటర్ అక్కడ ఒక ఎమోషనల్ సీక్వెన్స్ వస్తుంది, అది నాకు చాలా ఇంట్రెస్ట్ వేసి చేశాను ఆ పర్టిక్యులర్ యునో దట్ బిట్, బికాజ్ అది ఒక కోర్ పాయింట్ ఫిల్మ్లో. సో ఐ డోంట్ నో ఎవ్రీథింగ్, అన్నీ నాకు కొత్తగా ఉండింది. అండ్ తెలుగు నాకు ఒక కొత్త లాంగ్వేజ్, సో డైలాగ్స్ అన్నీ యునో నేర్చుకొని ఐ థింక్ ఎవ్రీథింగ్ ఐ డిడ్ విత్ ఎ లిటిల్ ఫియర్, ఒక మంచి ఫియర్, ఎక్కడో మంచి చేయాలి అనే భయం. అవును, ప్రాపర్ గా డెఫినెట్ గా. మీకు అదే ఛాలెంజ్. ఇప్పుడు మిమ్మల్ని ఈ క్యారెక్టర్ తోటి డైరెక్ట్ ఒక్కసారిగా తెలుగు ఫిల్మ్కి వస్తున్నారు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి. సో మిమ్మల్ని ఎలా చూస్తారు ఆడియన్స్, ఎలా లవ్ చేస్తారంటారు ఈ క్యారెక్టర్? ఫస్ట్ టైం నేను స్క్రిప్ట్ చూసినప్పుడు అదిరిపోయాను నేను.
ఇలా ఉంటుంది స్క్రిప్ట్, అన్ని పెద్ద 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 డైలాగ్స్. నేను సార్ నాకు తెలుగు రాలేదు సార్, ఎలా చేయాలి సార్, లేదు లేదు నువ్వు చేస్తారు చేయండి అన్నది ఎంకరేజ్ చేశారు. నేను తర్వాత అన్ని చదువు తర్వాత అది క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అయ్యాను. సో దెన్ ఇట్ బికేమ్ ఈజియర్. బట్ ఈజియర్ ఎట్ ద సేమ్ టైం మీ ఇద్దరికి కూడా హీరో హీరోయిన్కి ఎవరికైనా ఆల్రెడీ సీనియర్ యాక్టర్స్ని పెట్టారు మీ దగ్గర, వాళ్ళకి ఆల్రెడీ ఫుల్ లాంగ్వేజ్ పట్టు ఉంటుంది, సీన్స్ ఎలా అంత ప్రొఫెషనల్ గా ఉంటారు. అన్ని జెమ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, చాలా మన అందరికి కంఫర్ట్ ఇచ్చారు, టైం ఇచ్చారు, పర్ఫామ్ చేయండి అనే టైం ఇచ్చారు. నేను కూడా అదే ఛాలెంజింగ్ లాగా ఒక్కొక్క టేక్ 2 takes లో మనం ఫినిష్ చేస్తున్నాము. సూపర్ సూపర్. అంటే 1 take మాక్సిమం 2 takes అంతే. సార్ మీకు కూడా అలా ఓకే డాటర్ చేస్తున్న సీన్ ఏదైనా ఎమోషనల్గా వావ్ దిస్ సీన్ ఈజ్ మై ఎమోషనల్ టచింగ్ సీన్ అనే ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా సార్ ఆఫ్ స్క్రీన్ సెట్లో? అది పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత మనం ఇంకోసారి కూర్చుందాము, అప్పుడు చెప్తాను మీకు ఏది సీన్ నచ్చింది అప్పుడు మీరు అడిగితే. ఇప్పుడు నేనేం చెప్పిన దానికి అవునవును రివీల్ అయిపోతుంది. అండ్ యాజ్ ఏ మిమ్మల్ని ఇందులో డైరెక్టర్గా మీరు డైరెక్ట్ చేసిన మూవీగా మేము చూస్తాం, అండ్ మీ ఫ్యాన్స్గా యాజ్ ఆడియన్స్ అందరూ ఏం కోరుకుంటున్నారంటే మీ నుంచి ఒక మంచి యాక్షన్ పర్ఫార్మెన్స్తో ఉన్న ఒక మూవీ రావాలి. ఇఫ్ కాంబినేషన్ కుదిరితే ఐశ్వర్య గారు కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను సార్. ఎనీ ఛాన్సెస్? నెక్స్ట్ యాక్షన్ చేస్తున్నాను, ఫుల్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ పిక్చర్ నెక్స్ట్. సూపర్. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అబ్బా నాన్నగారు ఎప్పుడు యాక్షన్ లో చూస్తే నాకు చాలా ఇష్టం. సో ప్లీజ్ ఓకే ఓకే యా ఇందులో సార్ ఉన్నారు, సో కాంబినేషన్ రెడీగా ఉన్నారు. సూపర్ కదా. అండ్ మీరు కొంచెం సార్ని ఇన్సిస్ట్ చేయండి, సో ఇందులో ఫాస్ట్గా చేయండి యాక్షన్ మూవీ కోసం అని చెప్పేసి సార్కి చెప్పండి ఆడియన్స్ తరపున. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. టీమ్ చాలా ప్లెజెంట్గా కూల్గా ఒక మంచి బ్యూటిఫుల్ మూవీ ఫ్యామిలీకి ఇస్తున్నారు. సో హోప్ మీరు ఇలానే కంటిన్యూ చేయాలి అని కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైం. సో చూసారు కదా, ఇది మన టీమ్. అంటే సీతా పయనం చాలా కూల్గా ప్లెజెంట్గా వెళ్ళింది, బట్ మధ్యలో వచ్చిన యాక్షన్ కింగ్ ఏం చేస్తారు అనే దానికోసం ఖచ్చితంగా మనం సినిమా చూడాల్సిందే. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ. నేను మీ భవ్య, సైనింగ్ ఆఫ్.